హలో గాయస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి, ఇండికేటర్ సంబంధించి కానీ ఏదైనా కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చేసి, మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి, మీరు యూట్యూబ్లో చాలామంది మన ఇండికేటర్ సంబంధించి ఒక్కొక్క ఇండికేటర్ గురించి వివరంగా చెప్పండి సార్, మాకు క్లారిటీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒకటే దాంట్లో మీరు చెప్తే మీకు మంచి కంటెంట్ ఉన్నా కానీ మేము వినలేకపోతున్నాం. ఒక్కొక్క దాని గురించి మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే మాకు క్లారిటీగా అర్థమవుతుందని అన్నారు చాలామంది. అందు గురించి, ఎందుకంటే చాలామంది మీరు ట్రేడింగ్ ఈ ఇండికేటర్ తీసుకునే వాళ్ళు చాలామంది మీకు యూజ్ అవుతుంది, చాలామందికి హెల్ప్ అవుతుంది సార్. మీరు వివరంగా చెప్తే చాలామందికి అర్థమయ్యి తీసుకుంటారు అని చాలామంది నాకు సజెషన్ చేశారు. కాబట్టి నేను ఇట్లా ఇండికేటర్ చేశాను, అదేవిధంగా వీడియోస్ కూడా చేస్తున్నాను. మనం ఈ విధంగా మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ట్రేడింగ్ వ్యూలో మీరు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే 4500 అవుతుంది. కానీ ఒకే ఇండికేటర్లో దాదాపు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మీరు మల్టిపుల్ ఇండికేటర్స్ను ఒకే దాంట్లో యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ ఇండికేటర్స్ బేస్ చేసుకొని మనము ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఇండికేటర్స్ను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఈఎంఏ ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ఈఎంఏ ఆప్షన్స్ గురించి ఏంటి, అసలు ఈఎంఏ ఆప్షన్స్ అంటే ఈఎంఏ లెంగ్త్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈ ఈఎంఏని మనం ఏ విధంగా వాడుకోవాలనేది కూడా తెలియాలి. ఓకే, మనం ప్రతి ఈఎంఏను ఏ విధంగా వాడుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. మనం ఈఎంఏ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 20, 50, 100, 200 ఉంది. దీన్ని మనము 5 minutes టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఒకటి క్లిక్ చేస్తాం. 5 minutes టైం ఫ్రేమ్లో క్లిక్ చేస్తే ఎంత ఉంటుంది? ఈఎంఐ లైన్ 22,327. అదే 30 మినిట్స్కి వస్తే ఎంత వస్తుంది? మనకు వాల్యూ మారుతూ ఉంటుంది, 254. అదే 1 అవర్కి వస్తే ఏ విధంగా ఉంటుంది? 23,124. ఈ విధంగా డిఫరెంట్ టైం ఫ్రేమ్లో డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈఎంఐ 20నే తీసుకుందాం. ఈఎంఐ 20నే తీసుకుందాం అన్నిట్లలో. ఓకే, ఈఎంఐ 20నే అన్నిట్లలో తీసుకొని డిఫరెంట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేద్దాం. 21 తీసుకుందాం. 21 డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను చేస్తానంటే ఈ 21 5 minutesలో యూజ్ చేసుకోవచ్చు, 15 minutesలో వాడచ్చు, 30 minutesలో వాడుకోవచ్చు, 1 అవర్లో పెట్టుకుంటున్నాను. అంటే ఒక ఈఎంఐని మనము మల్టిపుల్ పర్పస్లో మనము వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఈఎంఐ 21 బేస్ చేసుకొని మనము ట్రేడ్ ఏ విధంగా తీసుకోవచ్చో మీరు చూడండి. ఓకే, అంటే ఒక 5 minutes టైం ఫ్రేమ్లో ఉండి 15 minutes ఇండికేటర్ యాడ్ చేస్తున్నా, 30 minutes ఇండికేటర్ యాడ్ చేస్తున్నా, 1 hour ఇండికేటర్ను యాడ్ చేస్తున్నా. అంటే ఒక ఈఎంఐ 21 ఈ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. అప్పుడు మీకు ఎంట్రీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇది గమనించండి. మీకు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఒక బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చి ఈ విధంగా రివర్స్ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ ఈ రిజెక్షన్ చేయను మనకు రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇది 15 minutes లేకపోతే 1 hourతో ఉండి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్లో డిఫరెంట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకొని ఈ ఇండికేటర్ని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. మీరు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ టచ్ అవుతున్నాయో లేవో చూసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈఎంఐ 21 తీసుకున్నాను. ఓకే, అదే ఈఎంఐ 9, 21 ఈ విధంగా నార్మల్గా ఉంటుంది కదా. ఈఎంఐ 9, ఈఎంఐ 21, ఈఎంఐ 50, ఈఎంఐ 90 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది 5 minutes తీసుకున్నాం, ఇది 1 hour ఈ విధంగా తీసుకున్నాం. మల్టిపుల్ టైం ఫ్రేమ్లో దీన్ని తీసుకొని ఇప్పుడు చూద్దాం మనకు ఏ విధంగా వెళ్తుంది అనేది. ఇలా మనకు ఒక రిజెక్షన్ జోన్ బ్రేక్ అవుతే ఒక డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఒకటే టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్ నుండి డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం. మీరు ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటే బాగుంటుందని మీరు బాగా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ట్రేడ్ తీసుకోవడం కూడా మనము పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే, దీని గురించి నేను ఇంకా
ఏ ఈఎంఐ తీసుకోవాలనేది మీకు క్లారిటీ తర్వాత ఫ్యూచర్‌లో చెప్తాను. కాకపోతే మనకు ఈ ఇండికేటర్‌లో ఇలా టైమ్ ఫ్రేమ్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ వాడుకొని మీరు యూజ్ చేసుకోవచ్చనేది నా ఇంటెన్షన్ చెప్తున్నాను ఇప్పుడు. దాని గురించి ఇంకా వివరంగా కావాలంటే నేను ఫ్యూచర్‌లో చెప్తాను. నో ప్రాబ్లమ్. అంటే ఈ ఈ ఈ పర్పస్‌లో చెప్పిన వాళ్ళు నాకు తెలిసి ఇండికేటర్ గురించి ఏమో ఉన్నారేమో లేదో తెలీదు. నేను నేను చెప్తున్నాను. మనకు ఇట్లా డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో డిఫరెంట్ విధాలుగా ఒకటే టైమ్ ఫ్రేమ్‌లో ఉండి డిఫరెంట్ వాల్యూస్ విత్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్ తీసుకొని మనం బేస్ చేసుకోవచ్చనమాట. యాక్చువల్‌గా ఏముంటది మనము ఒక 9:21 అనేది ఒకటే టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేసుకుంటాం. కానీ అట్లా తీసుకోవద్దు. ఒకటే టైమ్ ఫ్రేమ్‌లో కాకుండా డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో 5 మినిట్స్‌లో ఉండి మీరు 1 అవర్‌ది గాని, 30 మినిట్స్ గాని తీసుకోండి. ఆ విధంగా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఈజీగా మీరు ట్రేడ్ ఎలా చేయాలో మీకు చాలా వరకు తెలుస్తది. క్లారిటీ ఉంటుంది. ఓకే. ఇది ఈఎంఐ అనమాట. ఈ విధంగా మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్‌లో ఒకటే విధాలుగా ఒకటే దాంట్లో ఇచ్చాను. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ షో వర్టికల్ లైన్. ఈ వర్టికల్ లైన్ ఏంటి? మనకు డే తెలుస్తుందనమాట. మనం ప్రతిసారి ఈ డేని ఏసుకోకుండా దీంట్లో ఈజీగా టిక్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. మనకు ట్రేడింగ్ వ్యూలో కూడా ఉంది. కాదంటలేను. ట్రేడింగ్ వ్యూలో కంటే దీంట్లో మనం టిక్ చేసుకొని అన్‌టిక్ చేసుకోవచ్చు కదా! చాలా ఈజీగా. డాటెడ్ లైన్స్ గాని, ఏది గాని. ఓకే. ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌తో ఈ ఎంఏసీడీ ఇండికేటర్‌ని మనము యూజ్ చేసుకోవచ్చు. దీనికి విత్ మనము లేబుల్ ఇచ్చాము. లేబుల్ ఏఈఎంఐ అది క్లారిఫై ఇచ్చాను. ఈఎంఐ 9 21 ఏంది అని. దానికి మళ్ళీ విత్ ఏమంటారు ప్రైస్. అసలు ఏ ప్రైస్‌లో ట్రేడ్ అవుతుంది అని. ఇంత క్లారిటీగా నీట్‌గా ఇచ్చాను. ఏంటి మాకు ట్రేడింగ్ వ్యూలో ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూలో ఉన్నాయి కాదంటలేను. ఇలా డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనకు ఆల్ ఇన్ వన్ ఇండికేటర్‌లో దీంట్లోనే ఇస్తే బాగుంటుంది కదా! ఓకే. వాళ్ళు మళ్ళీ సెపరేట్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసి ఇండికేటర్ యాడ్ చేసుకోవద్దు. నా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు మొత్తం దీంట్లోనే వాడుకోవాలి. మళ్ళీ సెపరేట్ మళ్ళీ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ ఇంక వాడుకోవద్దనేది నా ఇంటెన్షన్. అంతే తప్ప నేను దీంట్లో ఇవ్వకుండా నాకు ప్రాబ్లమ్ వచ్చేది లేదు. కాకపోతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీవాప్ సూపర్ ట్రెండ్ గాని మనము డిఫరెంట్ విధాలుగా మనము ఇచ్చాము. మనకి ఇలా ఉండిపోతే మనకు ఏదో ఒక సపోర్ట్ బేస్‌లో ఎవరో ఒకరు తీసుకుంటారని నా ఉద్దేశ్యం. యూజ్ చేసుకుంటారు కదా! అని నా ఉద్దేశ్యం. అంతే. ఓకే. అంతే ఫ్రెండ్స్. ఈ ఈఎంఐఎల్ ఇండికేటర్ గురించి ఇంతే. దాదాపుగా ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్‌లో ఉన్న అన్ని ఇండికేటర్స్ గురించి వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఇప్పుడు మీరు ఈ హిస్టరీ అనే ఆప్షన్ ఎందుకు ఇచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్య బ్రేక్‌ఔట్ స్ట్రాటజీలో హిస్టరీ అంటే ఏంటి? మనము ఈ రోజు వరకే వస్తది సూర్య బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ అంటే. ఈ హిస్టరీ అంటే ప్రీవియస్‌లో బ్రేక్‌ఔట్స్ ఏ విధంగా జరిగినాయి అనలైజ్ చేసుకోవడం కోసం ఇది ఇచ్చాను. సూర్య ఆల్గో లెవెల్స్ కూడా అంతే. మనకి హిస్టరీ కావాలి. ఇది టిక్ చేయకుంటేనే వస్తది హిస్టరీ. ఈ విధంగా. నెక్స్ట్ సూర్య సిపిఆర్ లెవెల్స్ మనకు డైలీలో ఎలాగుంది, వీక్లీ ఎలా ఉంది, మంత్లీ ఎలా ఉందో చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఫిబొనాకీ స్ట్రాటజీ కూడా అంతే. ప్రీవియస్ డే హైలో బేస్ చేసుకున్న స్ట్రాటజీ మనకు ప్రీవియస్ వీక్ ఎలాగుంది, ప్రీవియస్ మంత్ హైలో ఎలా ఉందనేది కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఈజీగా ప్రతి దాన్ని ఇట్లా టిక్ చేసుకుంటే వచ్చే విధంగా ఇట్లా టిక్ చేసుకుంటే టిక్, అన్‌టిక్ ఈజీగా మీకు అర్థం చేసుకోవచ్చనమాట. మీరు దీంట్లో ఏదైనా ఒక 3 లేదా 4, 5 ఇండికేటర్లు వాడుకోవచ్చు అంతే. సార్ ఎలాగో 30 ఇండికేటర్లు ఇచ్చారు. ఈ 30 ఇండికేటర్లు వాడుకుంటే స్క్రీన్ ఎందుకు అవుపడతది సార్ అని మీరు అనొచ్చు. నేను అందుకోసం ఇవ్వలేదు. దీంట్లో నుంచి ఏదో ఒకటి మీరు యూజ్ చేసుకుంటారని నా ఉద్దేశ్యం. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా. అంతేగాని అన్నిటికన్నీ యూజ్ చేసుకోవాలని కాదు. ఓకే. ప్లీజ్ థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే.